ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. భక్తుల కోరిన కోరికలు తీర్చే తల్లిగా వెలుగొందుతున్న శ్రీ మహంకాళి అమ్మవారు సింహవాహనంపై ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసియున్న మహంకాళి అమ్మవారి ఆలయంలో 49వ ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఆలయంలో ప్రతి ఏడాది పునఃప్రతిష్ఠ ఉత్సవాలను అమ్మవారి ప్రత్యేక అలంకరణలతో నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ప్రతిష్ఠ ఉత్సవాల్లో సోమవారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు రుద్రపాక సుబ్రహ్మణ్య శర్మ, పావులూరి దేవమణి కృష్ణ శర్మ, పావులూరి తారకనాథ్ ప్రత్యేకంగా పూలతో అలంకరించిన సింహవాహనపై కనకతప్పెట్లు, విశేష వేషధారణల నడుమ చిలువూరు, తొమ్మపొడి, మంచికలపొడి, కంటంరాజు కొండూరు గ్రామాల్లో గ్రామోత్సవం జరిపారు. ఆయా గ్రామాల్లో భక్తులు హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఫౌండర్, ట్రస్టీ దేవభక్తిని రంగప్రసాద్, కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడారు. మహంకాళి అమ్మవారి దేవస్థానం కంటరాజు కొండూరు, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం. ఈరోజు 49వ పునఃప్రతిష్ఠా వార్షికోత్సవం సందర్భంగా 5వ రోజు అమ్మవారికి గాయత్రి అలంకారం చేశాము. ఈ రోజు 3 గ్రామాలలో 4 గ్రామాల్లో కూడా అమ్మవారు అతి వైభవంగా ఊరేగుతూ ఉన్నది. ఈ యొక్క ఊరేగింపు చిలువూరు గ్రామంలోను, మరియు తొమ్మపూడి గ్రామంలోను, మరియు మంచికలపూడి గ్రామంలోను, మరియు కంటంరాజు కొండూరు గ్రామ పొలాల్లోనూ ఊరేగింపుతూ ఉన్నది. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా అమ్మవారికి ఆరుదల విలువగా ఇచ్చి అమ్మవారి మీ ఊరు వస్తున్నది కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. జై మహంకాళి, జై మాతా మహారాజ్ని. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో ఈ నెల 12న ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన జరిగే శ్రీ హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బొద్దంటి రవికిరణ్, రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి గౌరవాధ్యక్షులు శ్రీ అభినవ కళ్యాణానంద భారతస్వామి, శివాలయం మాజీ ధర్మకర్తలు కొల్లి బాబురావు, అద్దంకి వెంకటేశ్వరరావు, పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి, భక్త బృందం ప్రతినిధులు జి మురహరిరావు, బళ్ళా శ్రీను పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పట్టణ ప్రజలకు, భక్తులందరికీ కూడాను నా నమస్కారములండి. నా పేరు ఉద్దంటి రవికిరణ్, మణిదీపం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులండి. ప్రతి సంవత్సరం కూడాను మనం మంగళగిరిలో ఈ హనుమాన్ జయంతి రోజున రుద్ర సహిత కాళీమాత దేవస్థానం దగ్గర నుంచి మన గౌతమ్ బుద్ధ రోడ్డు, కోడిగుడ్డు బంగ్లా మీదుగా లక్ష్మీనరసింహ స్వామి వరకు శోభాయాత్ర చేయడం జరుగుతుంది. ఈ శోభాయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, ఈ ఉన్నటువంటి పానకాల లక్ష్మీనరసింహ దేవస్థానం అన్నింటినీ కూడాను మన క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామికి 108 అడుగుల ఎత్తులో గుడి కట్టించాలనే సంకల్పంతో మనం ఈ శోభాయాత్రలు చేయడం జరుగుతుంది. దీని గురించి స్థలం కేటాయించమని చెప్పి ప్రభుత్వం వారిని హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ స్వామివారి స్థలం ఉందండి, దానికోసం మనం అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఈ గుడి కట్టించాలనే సంకల్పంతో శోభయాత్రలు చేస్తున్నాం కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ శోభయాత్ర విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే ధార్మిక సంస్థలు అందరూ కలిసి మన రుద్ర సహిత కాళీమాత దేవాలయం దగ్గర నుంచి గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి అక్కడ నుంచి ఒక హనుమాన్ శోభయాత్రని అత్యంత వైభవేతంగా గత కొంతకాలం నుంచి వైభవంగా సాంప్రదాయంగా జరపడం జరుగుతుంది. ముఖ్యంగా మన మంగళాద్రి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు చక్కగా
మన పానకాల స్వామివారికి క్షేత్రపాలకుడు ఆయనే. అలాగే లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో కూడా వారే క్షేత్రపాలకులు. మన శివాలయంలో కూడా వెంచేసి అనేక మందితో దినదినాలుగా పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికల్ని తీరుస్తూ చక్కగా వారి కోరికలను తీర్చడమే కాకుండా వారి మనోభిష్టాన్ని నెరవేరుస్తున్నారు. అటువంటి విధానంతో మనందరం కూడా చక్కగా ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తిని వారి యొక్క శక్తిని ప్రదర్శించుకునేటటువంటి ఒక తరుణంలో ఈ హనుమాన్ శోభాయాత్రకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇది ధార్మిక సంస్థలతోనూ అలాగే భజన మండలతోనూ అలాగే శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పి కోలాట నృత్యాలతో ఈ కాళీమాత దేవాలయం దగ్గర నుంచి మన లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాంగణం వద్దకు చేరుకొని చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తిని తెలిసే ప్రయత్నం. కావున మేము తెలియజేయటం ఏమనగా మీ అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, శ్రీ భారత్ మాతా కీ జై. జై జై శ్రీరామ్. ఓం శ్రీ మణిదీప చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రేపు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ శోభాయాత్ర కాళీమాత మంగళగిరిలో కాళీమాత విగ్రహం దగ్గర నుంచి లక్ష్మీనరసింహ గుడి వరకు జరిగే ర్యాలీలో అందరూ పాల్గొనవలసిందిగా ఈ మణిపూర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మేము కూడా ఈ కార్యక్రమంలో రేపు పాల్గొంటాము. మా సహోదరులు అందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని గత 4 ఏళ్లుగా మా సహోదరులు గుద్దంటి రవికిరణ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు అన్నీ చేసి ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో కనకదుర్గ గుడి కాడి నుంచి హైవేలో బయలుదేరే కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. నమ పార్వతీపతే హర మహాదేవ. ఓం హరిహరాజ నమ. జై శ్రీరామ్. 50 మంది భక్త మహాశైలుకు తెలియజేయడం ఏమనగా మన మంగళగిరిలో వెంచేసి ఉన్న శ్రీ గంగా ప్రవరంబా సవిధమల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క చైర్మన్ గారైన గౌరవనీయులు మిత్రులు శ్రేయోభిలాషులు శ్రీ ఉద్దంటి రవికిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో రేపు అనగా మే నెల 12వ తేదీ 2026న జయవారం అంటే మన భౌమవారం మంగళవారం నాడు సాయంత్రం 5:30 గంటల నుండి మంగళగిరిలో గౌతమ్ బుద్ధ రోడ్డు వద్ద ఉన్న మహంకాళీదేవి యొక్క మందిరం వద్ద నుండి అనేక మంది ఈ యొక్క హనుమాన్ భక్తాగ్రేశ్వరు ర్యాలీతో గ్రామోత్సవంతో ఊరేగింపుతో అత్యద్భుతంగా వందలాది మంది వేలాది మందితో ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని ర్యాలీ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ర్యాలీ మహోత్సవం ఏమిటయ్యా అంటే ఈ యొక్క అనాదిగా వస్తున్న అగాధంలో పడిపోకుండా ఉన్న సనాతన ధర్మానికి పరిరక్షణ కలగడానికి అనాదిగా వస్తున్న ఈ సనాతన ధర్మం దేనికయ్యా అంటే ఒక్క హైందవ ధర్మమే కాదు, సర్వకులమత అభిమతాలతో సామరస్యంగా ఉండేది. అన్ని మతాలు వందలు వేల సంవత్సరాలు ఎన్నో రకాలుగా వస్తున్నాయి. లక్షల సంవత్సరాల నుంచి సూర్యచంద్రాదులు ఉన్న దగ్గర నుంచి ఉన్నది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం ఇతర కులాలని ఇతర మతాలను కూడా కలుపుకుంటూ ఇతర మతాలు భిన్నాభిప్రాయం లేకుండా అందరూ సామరస్యంగా ఉండాలని ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులతో ఈ హనుమాన్ యొక్క సంకల్ప బలంతో స్వామివారి యొక్క శ్రీ హనుమాన్ జయంతి శోభయాత్ర అనగా రేపు హనుమంతుల వారి యొక్క జయంతి మహోత్సవం నాడు ఈ మహత్తర కార్యక్రమాన్ని మా మిత్రులు శ్రేయోభిలాషులే కాకుండా ఇతర వర్ణ వర్గాలు కూడా ఇందులో పాల్గొంటాం మరొక అరుదు. సర్వ కులమత అభిమత సామరస్యంతో చేస్తున్న ఈ యొక్క ర్యాలీ పండుగ మహోత్సవాన్ని హనుమంతుడు గారి యొక్క జయంతి మహోత్సవంలో ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని ఈ సనాతన ధర్మాన్ని కూడా మనం ముందుగా నిలబెట్టుకొని అందరికీ కూడా సామరస్యాన్ని పంచాలని కోరుకుంటూ ఎవరి మతాలు వాళ్ళు ఆచరించుకోవాలి, ఇతర మతాలని మనం గౌరవించుకుంటూ అందరినీ మానవులంతా ఒక్కటే సర్వప్రాణులంతా ఒక్కటిగా భావన చేసే ఈ సంకల్పంతో వారి యొక్క ఉత్సాహంతో జరుపుతున్నందుకు అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ అదియూ కాక ప్రతి గ్రామంలో ఒక రక్షణ కవచం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమరుడు చిరంజీవుడు రుద్రవీరుడు ఎవరంటే హనుమంతులు వారు. కాబట్టి ఈ మంగళాద్రి క్షేత్రమైన మంగళగిరిలో కూడా పరిసర ప్రాంతాలలో కూడా రక్షణ కవచంగా ఉండాలని 108 అడుగుల
అత్యంత భారీ విగ్రహంతో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారియే కాకుండా మా శ్రేయోభిలాషులు కూడా నిర్మించాలని సంకల్ప బలంతో మనోబలంతో వారు సంకల్పం చేస్తున్న ఈ కార్యక్రమానికి కూడా భక్త్యానుసారముగా శక్త్యానుసారంగా మీ చేతులు కూడా ఇందందించి ఈ కార్యక్రమాన్ని జరిపించాలని అర్చక పర్యవేక్షక పురోహితుడిగా సనాతన ధర్మ పరిరక్షణ సేవా ట్రస్ట్ చైర్మన్గా శ్రీ గంగా ప్రారంభ మల్లేశ్వర స్వామి వారి అర్చక పురోహితుడిగా తిరిదేవుపల్లి శ్యామసుందర శాస్త్రిగా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామిగా మా శ్రేయోభిలాషులు మిత్రులందరికీ కూడా రాబోయే అన్ని కార్యక్రమాలకు కూడా అందరికీ శుభాభినందనములు శుభ ఆశీస్సులతో హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగళగిరి మిద్దె సెంటర్లోని శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి పూజలు జరుగుతున్నాయి. పూజల వివరాలను విశిష్టతను పూజారి దగ్గుబాటి సాంశివరావు వివరించారు. పట్టణమందలి మిద్దె సెంటర్ నందు వేంచేసినటువంటి శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ ఆదివారం నుండి 12వ తేదీ మంగళవారం వరకు హనుమత్ జయంతి మహోత్సవములు జరుగుతున్నాయి. నిన్నటి రోజున స్వామివారి యొక్క విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మండపారాధన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది. ఉత్సవ విగ్రహానికి మూల విరాట్లకి పంచామృత అభిషేకంతో స్వామివారు అలంకరింపబడ్డారు. తదుపరి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం పూజా కార్యక్రమం, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. అలాగే రేపు మంగళవారం హనుమత్ జయంతి మహోత్సవం జరుగుతుంది. స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం కూడా కలిసి వచ్చింది. రేపు స్వామివారికి ప్రత్యేకమైన అలంకారం ఉంటుంది. ఆ అలంకారం గంభీర రాజమూర్తి అనేటువంటి ఒక మంచి గొప్ప అలంకారంతో స్వామివారు దర్శనమిస్తారు. రేపు ఉదయం నుండి పూజా కార్యక్రమాలు దేవస్థానంలో జరుగుతాయి. అలాగే తీర్థప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుండి దేవస్థానం వద్ద స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమం మెయిన్ బజార్ మీదుగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, టీటీడీ కళ్యాణ మండపం, ద్వారకానగరు, రాజీవ్ సెంటర్ నుండి తెనాలి రోడ్డు మీదుగా తిరిగి దేవస్థానం వద్దకు చేరుతుంది. అలాగే మొదటి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారు శ్రీ మండ్రు తిరుపతిరావు గారు, శివపార్వతి దంపతులు వారు. అలాగే ఈరోజు స్వామివారి అభిషేక కార్యక్రమం నిర్వహించింది శ్రీ అంకం శ్రీనివాసరావు గారు, వారి అబ్బాయి అంకం అభినవ్, మౌనిక దంపతులు, శ్రీ అంకం బుడ్డయ్య బస్ సర్వీస్ సంస్థ వారు. అలాగే రేపు కార్యక్రమం జరిపించగలవారు శ్రీ జంజనం ప్రసన్న కుమార్ గారు, వారి ధర్మపత్ని అనిత గారు. కావున భక్తులందరూ కూడా మంగళగిరి పెదకోనేరు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి మొగిలిచెర్ల సత్యనారాయణమూర్తి మాట్లాడారు. ఈరోజు స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనము, అఖండ దీపారాధన, ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, పంచామృతాభిషేకము జరిగింది. తదనంతరము కూర్చోండి తీర్థప్రసాద వినియోగము జరిగింది. సాయంత్రం 6 గంటలకు హనుమత్ చాలీసా పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ జరుగుతుంది. రేపు ఉదయం 5 గంటల దగ్గర నుంచి స్వామివారికి తమలపాకులతో, తులసి దళములతో, అన్ని రకముల పూలతో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నవి. తదనంతరం పూర్ణాహుతి జరుగుతుంది. శాంతి హోమము, పూర్ణాహుతి జరుగుతుంది. తర్వాత అన్నప్రసాద వినియోగము ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము 50 మంది భక్తులచే జరుపబడుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలి.